రావణుడు ఇప్పటి వరకు బ్రతికి ఉంటే ఏం చేసేవాడో మీకు తెలుసా? ఆయనకి 5 కోరికలు ఉండేవి. అవి ఏంటో కూడా మీకు తెలుసా? మొదటిది, రావణుడు నల్లగా ఉండేవాడు. ఆయన కోరిక ఏంటి అంటే మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని తెల్లగా మార్చేయాలి అని. ఎందుకంటే రంగు కారణంగా ఎవ్వరిని అవమానించకూడదు అని అనుకునేవాడు. రెండవది, రావణుడికి బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే నిజమైన బంగారాన్ని సులువుగా గుర్తుపట్టడానికి బంగారానికి వాసన వచ్చేలా చెయ్యాలి అని అనుకునేవాడు. మూడవది, రావణుడు ఎప్పుడు పుష్పక విమానంలో ఆకాశంలో వెళుతున్నా కూడా పైన నుండి సముద్రాన్ని చూసి భూమి మీద స్థలం కన్నా నీళ్లే ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ నీటినంతటిని త్రాగునీటిలాగా చేస్తే భూమి మీద నీటి వలన ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చనిపోకుండా ఉంటారు కదా అని భావించేవాడు. నాలుగవది, రావణుడికి మద్యపానం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందరూ మద్యపానం త్రాగుతున్నా కూడా ఆయన మాత్రం త్రాగేవాడు కాదు. ఆయన మనసులో ఎప్పుడు అనుకునేవాడు, అస్సలు ఈ మద్యపానం భూమి మీద లేకుండా ఉంటే మనుషులు ఇంకా ఆరోగ్యంగా న్యాయంగా నీతివంతులుగా బ్రతికే వాళ్ళు కదా అని. ఐదవది, అతి ముఖ్యమైనది, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మల పరంగా స్వర్గం లేదా నరకం లభిస్తుంది. కానీ రావణుడు ఈ పద్ధతిని తొలగించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు అతని అవసరాల కోసం ఎన్ని తప్పులైనా చేయని, చనిపోయాక మాత్రం అందరూ స్వర్గానికే వెళ్ళాలి అని రావణుడు భావించేవాడు. ఇవన్నీ చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ రావణుడు చేసిన ఒక తప్పు వలన అతని జీవితమే నాశనం అయిపోయింది. మీరేమంటారు? రావణుడు అనుకున్న ఈ 5 కోరికలు మంచివే అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.